ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ దినం ఎవరు లేరు. ఈ మాసం అంతం వరకు సహకారులు కావాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుని వాక్య ధ్యానం ప్రారంభించుదాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాము. మీ కృప కొరకై అర్థిస్తున్నాము. మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులను పంపించండి ప్రభు. ట్రాన్స్మిషన్ అమౌంట్స్ కట్టుటకు సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం నిన్న ముగించాం. దేవుని మందిరమును దొంగల గుహగా చేసిన యాజకులు, దేవుని మందిరమును దొంగల గుహగా చేసిన లేవీయులు. దీని మీద మనం వాక్యాన్ని ధ్యానించాం. దేవుని మందిరము యెహోషువ నాయకత్వం అనంతరం వచ్చిన న్యాయాధిపతుల కాలంలో దేవుడు వారికి ఒక స్థానాన్ని ఏర్పరచాలని ఇష్టపడ్డాడు. అందుకే షిలోహు అనే స్థలంలో దేవుని మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేయించాడు. షిలోహు అనే పదం యేసుక్రీస్తును సూచిస్తుంది. షిలోహు అనేటువంటి పదం యేసు ప్రభువును సూచిస్తుంది. షిలోహు వచ్చు వరకు అంటే షిలోహు వచ్చు వరకు అనే వాక్యానికి ఆధారం యేసుక్రీస్తు వచ్చే వరకు. ఆయన శరీరధారిగా ప్రత్యక్షం అవటానికి ముందు కాలంలో భౌతికాలయాల్లో దేవుడు జీవించాడు. భౌతికాలయాల్లో తన సన్నిధిని మందసం యందు ఉంచాడని అర్థం. షిలోహు ప్రత్యక్ష గుడారం అనంతరం భౌతికాలయంగా పేర్కొనబడిన మొదటి ఆలయం. షిలోహునకు ఏం సంభవించింది? అటువంటి సంభవం యూదుల కాలంలో కూడా సంభవించబోతోంది. యెరూషలేము దేవాలయానికి కూడా సంభవించబోతోంది. ఎందుకంటే సేమ్ కండిషన్స్. షిలోహులో యాజకులు ఏం చేశారో, లేవీయులు ఏం చేశారో అదే పద్ధతిని యెరూషలేము దేవాలయములో కూడా జరిగింది. క్రీస్తు పూర్వం 586 సంవత్సరం బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు దాడి చేయుటకు, యూదాదేశం మీద దాడి చేయుటకు, యెరూషలేం పట్టణం మీద దాడి చేయుటకు, దేవాలయాన్ని పడగొట్టుటకు కారణం షిలోహు దేవాలయ పతనం నాటి కారణాలే. సమూయేలు మొదటి గ్రంథంలో షిలోహు మందిరములో యూదులు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ప్రతి సంవత్సరం పండుగలకు యూదులందరూ కూడాను షిలోహు దేవాలయానికి వచ్చేవారు. ఏలీ ప్రధాన యాజకుడిగా ఉండేవాడు. కొందరికి అర్థం కాక ఏలీ ఏలియా ఒక్కడే అనుకుంటారు. కాదు, ఏలియా ప్రవక్త. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం నుండి అతడు ప్రారంభమయ్యాడు. అతడు తిష్బీయుడు. అయితే సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్న ఏలీ ప్రధాన యాజకుడు. ఏలీ యాజకుడు. ఏలీ కుమారులు కూడా యాజకులే. కోప్ని, ఫినెహాస్ వారి పేర్లు. ఏలీ బహుస్థూలకాయుడు.
చాలా ఒబేసిటీ ఉన్న ఆయన. ఏలీ కుమారులు యాజకత్వం చేస్తూ మందిరం దగ్గర పనిచేయటానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరించటం ప్రారంభించారు, శయనించటం ప్రారంభించారు. అందువలన దేవుని ఉగ్రత షిలోహు మందిరం మీదకు వచ్చింది. షిలోహులో హోఫ్నీ ఫినెహాసులు పరిశుద్ధత పాటించాల్సింది పోయి అపవిత్రత తీసుకుని వచ్చారు మందిరం లోపటికి. అందుకే దేవుడు మందసాన్ని ఫిలిస్తీయులకు అప్పగించాడు. హోఫ్నీ ఫినెహాసులు చంపబడ్డారు. ఫినెహాసు భార్య డెలివరీ అవుతోంది. ఆ దినాన ఆమె మగబిడ్డను కంది. ఆమె కూడా పురిటిలో నొప్పులతో చనిపోయింది. పుట్టిన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టింది. ఈకాబోదు అంటే ప్రభావము వెడలిపోయింది అని అర్థం. గాడ్ లెఫ్ట్ హిస్ ప్లేస్. దేవుడు మందసము తొలగించేశాడు, అక్కడి నుంచి పట్టుబడేట్టు చేశాడు. షిలోహు మందిరం విడవబడింది దేవుని చేత. ఈకాబోదు అంటే ప్రభావం వెడలిపోయింది. ఏలీకి వార్త తెలిసి ఏలీ వెనక్కబడిపోయాడు. భారీకాయుడు గనక మెడ విరిగి చనిపోయాడు. యాజకుడు మరణించాడు. నూతన యాజకత్వం రావటానికి మందిరం లేదు, మందసం లేదు. ఇది దుస్థితి. కనుక మందిరం పడగొట్టబడుతుంది. షిలోహు మందిరం ఎలా తొలగించబడి దేవుడు విడిచాడో అలాగున యెరూషలేము మందిరాన్ని దేవుడు విడవబోతున్నాడు. ఇక అక్కడ ఆరాధన ఉండదు. అర్థమవుతుందా? మందసం మరలా తిరిగి దావీదు యొక్క కాలంలో వెనుకకు తీసుకుని రాబడింది. మందసాన్ని ఫిలిస్తీయులు తీసుకుపోయినప్పటికీ కూడా దాగోను దేవత గుడిలో పెట్టుకున్నారు. బొక్కబోర్లా పడింది అది, ఆ విగ్రహం. ఉదయాన్నే చూశారు, మరలా మామూలుగా పెట్టారు. మరలా తిరిగి ఉదయాన్ని ముక్కలైపోయింది. 5 సర్దారులు కలిసి షిలోహు మీద దండెత్తి వచ్చిన వారు. ఈ 5 సర్దారులు 5 ప్రాంతాలు, ఫిలిస్తీ 5 ప్రాంతాలు, గాదు, గాజాకు, అష్టోదు, ఇట్లా ప్రాంతాలు ఉన్నాయి. ఆ 5 ప్రాంతాల వారు కూడాను ఎక్కడైతే మందసం ఉందో అక్కడ ఉన్న ప్రాంతం వారు గడ్డల చేత, రహస్య స్థలాల్లో గడ్డల చేత, పెరీనియల్ యాబ్సెసెస్ చేత బాధించబడ్డారు. చాలా బాధపడ్డారు. వారు ఏదో శాంతి చేయటానికి వారి ప్రయత్నం వారి యొక్క మత స్థాయిలో చేశారు. దేవుడు దాన్ని అంగీకరించడు కదా. వేరొక ఫిలిస్తీ దేశానికి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కూడా వద్దన్నారు. ఆఖరికి అది మరలా తిరిగి తీసుకుని రాబడింది. కనుక వర్ణాను కళ్యాణంలో దాన్ని ప్రతిష్ఠించడానికి దావీదు దేవుని చేత తెలియజేయబడ్డాడు. అందుకే దావీదు మందసం తీసుకురావడానికి పోయాడు. కొత్త బండి కట్టించాడు, కొత్త ఎడ్లు పెట్టాడు. మందసాన్ని యాజకులు ఎత్తి బండి మీద పెట్టారు. ఉజ్జా అనే వ్యక్తి బండి తోలుతున్నాడు. ఈ లోపల ఎద్దు కాలు మడతబడింది, మందసం పడబోయింది. ఉజ్జా లేవీడు కాదు. ఉజ్జా చేయి జాపి మందసాన్ని పట్టుకోబోయాడు. దేవుడు అక్కడికక్కడే ఉజ్జాను మొత్తాడు. అందుకే ఫెరేజ్ ఉజ్జా, ఉజ్జా వినాశనం అని ఆ స్థలానికి పేరు పెట్టాడు. అక్కడ నుండి ఒబేదెదోము ఇంటికి దావీదు మందసాన్ని షిఫ్ట్ చేశాడు. 3 మాసాలు ఒబేదెదోము ఇంట మందసం ఉంది. ఆ 3 నెలలలో దావీదు యొక్క రాజ్యానికి ఒక వర్తమానం వచ్చింది. ఏమిటంటే ఒబేదెదోమును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈ 3 నెలలు ఒబేదెదోము ఇంట మందసం ఉన్నందున దేవుడు అతను దీవించాడని తెలుసుకుని మరలా తిరిగి వెళ్ళి ఒబేదెదోము ఇంటి నుండి రాజ్యానికి యెరూషలేముకి ఆ మందసాన్ని తీసుకొచ్చి దేవుని మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడు నాతాను ద్వారా హెచ్చరిక చేశాడు, నువ్వు కట్టద్దు, నీ కుమారుడు పుడతాడు, ఆయన కడతాడు అని.
ఆ విధంగా దేవుడు సొలొమోన్ ఇచ్చాడు. సొలొమోన్ పెద్దవాడయ్యాడు. దావీదు మరణానంతరం రాజు అయ్యాడు. దేవాలయం కట్టాడు. దేవాలయానికి కావలసిన మెటీరియల్ అంతా కూడా దావీదే ప్రొక్యూర్ చేశాడు. ఇది చరిత్ర. షిలోహు పడగొట్టబడింది. కానీ షిలోహును దేవుడు వదిలిపెట్టాడు. కారణము యాజకుల పాపము, యాజకుల యొక్క పాపము, లేవీయుల యొక్క పాపము, ప్రజల యొక్క పాపము, విగ్రహారాధన, వ్యభిచార పాపము, పరిశుద్ధత కోల్పోవుట, వీటన్నిటిని బట్టి దేవుడు షిలోహును వదిలిపెట్టేశాడు. పాడెములో పాపం ఉంటే దేవుడు అందులో ఉండలేడు. యెహోషువ గ్రంథంలో ఆకాను దొంగతనం చేశాడు. 7వ అధ్యాయం. జబ్ది కుమారుడు కర్మీ మనవడు పాపం చేసినప్పుడు హాయి పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయి వచ్చారు. యెహోషువ నేల మీద మొహం పెట్టుకుని ఏడుస్తున్నాడు. దేవుడు అన్నాడు, నేల మీద మొహం పెట్టుకుని ఎందుకు ఏడుస్తావు? పాడెములోకి వెళ్ళి చూడు, అక్కడ పాపం ఉందన్నాడు. పరిశుద్ధత లేని స్థలంలో ప్రభువు ఎట్లా నివసిస్తాడు? మోషేతో హోరేబు పర్వతం దగ్గర దేవుడు స్వయంగా చెప్పాడు, నీ చెప్పులు విడువు, ఇది పరిశుద్ధ స్థలం. కనుక పరిశుద్ధ స్థలానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత వారు గుర్తెరగలేకపోయారు. అన్యజనాంగాన్ని చూస్తూ, వారి దేవతలను చూస్తూ, వారి మందిరాలు చూస్తూ, వారి చేష్టలు చూస్తూ మన దేవుడు కూడా అట్లానే అనుకున్నారు. కానీ అవి బొమ్మలు. కానీ ఇక్కడ నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఓర్చుకోలేకపోయాడు. ఆయన ఒప్పుకోడు. షిలోహును బ్రద్దలు చేశాడు, నాశనం చేశాడు. కనుక ఈ 12వ వచనం చదివే ముందు హిస్టరీ అంతా చెప్పాను. ఇప్పుడు 12వ వచనం చదువుతున్నాను. దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారు. దొంగల గుహ చేశారు. కాబట్టి ఏం జరుగుతుందంట, పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనులు దుష్టత్వాన్ని బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇప్పటివరకు నేను చెప్పాను కదా, అది దేవుడు చేసిన కార్యం. నేను మీతో మాటలాడినను, పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినుకయు, మిమ్మల్ని పిలిచిన వారిని మీరు ఉత్తరమియ్యకయు ఉండిన వారై ఈ క్రియలన్నింటినీ చేసిదిరు గనుక నేను షిలోహునకు చేసినట్టు మీకు ఆశ్రయమైన నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకు ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. షిలోహుకు ఏమైతే చేశానో మీ తండ్రులకు ఇచ్చిన యెరూషలేముకు కూడా అదే జరుగుతుంది. ఆ స్థలాన్ని దేవుడు విడవబోతున్నాడు. అక్కడ ప్రజల పాపాన్ని బట్టి, సేవకుల పాపాన్ని బట్టి దేవుని ప్రజలు పరీక్షించుకోవలసిన సమయం ఇది. దేవుని సేవకులు పరీక్షించుకోవలసిన సమయం ఇది. ఎక్స్టర్నల్ అపీరియన్స్ ఆఫ్ ద మినిస్ట్రీస్ కోసం ప్రాకలాడుతున్న వారు హెచ్చరిక నుండి పరీక్షించుకోవలసిన సమయం ఇది. పబ్లిసిటీ మేనియా, ప్రచారం యొక్క మోసం, దీనిలో పడిపోతున్నారు అనేక మంది. ప్రజలు మమ్మల్ని బాగా గుర్తిస్తున్నారు, వెనకొస్తున్నారు అనుకుంటున్నారు. మీరు దేవుని వెంబడిస్తే మీ వెనక వచ్చే గుంపు పరిశుద్ధమైన గుంపు అయి ఉంటుంది, మార్పు నొందిన గుంపు అయి ఉంటుంది. ఉదాహరణ, బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములోనికి వెళ్ళి కేకలేస్తున్నాడు. యొర్దాను నది దగ్గర నిలబడి కేకలేస్తున్నాడు. పట్టణాలలో నుండి ప్రజలు అరణ్య ప్రాంతానికి వెళ్ళారు. వారు చేసినది ఏమిటంటే మారు మనసు, పాపక్షమాపణ, జీవితపు మార్పు. అది అందులో ప్రత్యేకత. అలా కాకుండా ఎవరి బ్రతుకు వాళ్ళు బతుకుతూ, ఎవరి పాపంలో వాళ్ళు ఉంటూ, ఒక సేవకుని వెనక, ఒక బోధకుని వెనక గుంపులు గుంపులుగా పోతున్నారు అని అంటే అది దైవ కార్యం కాదు. డిసీట్ఫుల్ యాక్షన్, మోసపూరిత సాతాను యొక్క కార్యం. ఈ తరంలో అదే జరుగుతోంది. దేవుణ్ణి విడిచి వెళుతున్నారు, దేవుని విడిచి వెళుతున్నారు, దేవుని వాక్యాన్ని విడిచి ప్రవర్తిస్తున్నారు. ఒక గొప్ప ప్రమాదంలో మనం ఉన్నాం.
21వ శతాబ్దం క్రైస్తవ్యం అది గమనించడం లేదు. నిన్న ఒక పెద్ద ఆయన నాతో మాట్లాడుతూ చాలా దుఃఖపడుతున్నాడు, బాధపడ్డాడు. టీవీల్లో ఎక్కడ చూస్తున్నా కూడాను క్రైమ్లో వినిపిస్తున్న పేర్లు క్రిస్టియన్ లీడర్స్ పేర్లు వినబడుతున్నాయండి. నేను చాలా విచారిస్తున్నాను, దుఃఖపడుతున్నాను అన్నాడు. రేపిస్టుల్లో, టెర్రరిస్టుల్లో, మర్డరిస్టుల్లో, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడాను క్రిస్టియన్ నేమ్స్ వినపడుతున్నప్పుడల్లా బాధ అనిపిస్తోంది అన్నాడు. సోదరుడా, సోదరి, దేవుని పేరు పెట్టుకొని దేవుని మందిరానికి అటాచ్మెంట్ ఉండి లీడర్షిప్లో ఉండి అక్రమ జీవితంలో ఉంటే మనం చాలా తీవ్రమైనటువంటి నష్టం, షిలోహుకు కలిగిన పరిస్థితి జీవితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మనం హెచ్చరికగా తీసుకొని మరలా తిరిగి మారు మనసు పొంది జీవితాలను స్పిరిచువల్ ట్రాక్ పైకి తీసుకొని రావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులను అందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టేస్తాను. నా సన్నిధి నుండి మిమ్మల్ని వెళ్ళగొడతాను. దేవుని సన్నిధి తొలగిపోతే ఎలా ఉంటుందో కయీనును గురించి చదివి తెలుసుకోండి. కయీను హేబెలు, కయీను హేబెలు. కయీను ఎంత దుఃఖపడ్డాడంటే తనకు కలిగిన వినాశనం, నరహత్య చేశాడు. హేబెలును కక్షతో చంపేశాడు. దేవుడు కయీనుకు ఒక గుర్తు వేసి ఇతనిని చంపిన వానికి 7 రెట్లు శిక్ష అన్నాడు. కయీను నోదు దేశానికి వెళ్ళాడు. నోదు అంటే అర్థం తిరుగులాడు అని అర్థం. స్థిరమైన సంచారం లేనటువంటి వానిగా అయిపోయాడు కయీను. స్థిరమైనటువంటి సంచారం లేనివాడు, స్థిరమైనటువంటి నివాసం లేనివాడిగా అయిపోయి సంచార జీవి అయిపోయాడు. ఒక చోట ఉండలేడు, చపల బుద్ధి, ఒక చోట జీవించలేడు, వెళ్ళిపోతూ ఉంటాడు. నొమాటిక్స్, తిరుగులాడుతూ ఉంటారు. చాలా బాధపడ్డాడు. ఎవడైనా నన్ను చంపితే బాగుండు అనుకున్నాడు, కానీ చంపటానికి వెళ్ళాడు. ఏశావు, యాకోబు. ఏశావు భ్రష్టుడు, వ్యభిచారి. ఒక పూట కూటి కొరకు దేవుని ఇచ్చిన జ్యేష్ఠత్వ హక్కు కాలు రాసుకున్నాడు. అటువంటి భ్రష్టుడైన వ్యభిచారి కనాను స్త్రీలను వివాహం చేసుకున్నాడు, తల్లిదండ్రులు అభివిష్టానికి ఇష్టం లేకుండా. అటువంటి వాడు ఎంత పశ్చాత్తాపడు. నా తండ్రి ఒక్క దీవెనే అయినా లేదా అని ఏడ్చాడు. ఏమీ లేదయ్యా, నీకు శాపమే మిగిలిపోయింది అన్నాడు. ఈనాడు పరిశీలించుకోవాలి. దేవుడు ఆనాడు ఎలా ఉన్నాడు, ఈనాడు కూడా అలాగే ఉన్నాడు. ఆనాడు ఎలా ఉన్నాడు అదే దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఎఫ్రాయిమీయులను వెళ్ళగొట్టాను నేను అంటున్నాడు. ఎఫ్రాయిమీయులకు కనాను ఇచ్చింది ఆయనే, ఎఫ్రాయిమీయులను అభివృద్ధి చేసింది ఆయనే. అట్లాంటి దేవుడు వాళ్ళను వెళ్ళగొట్టాడు. అలా మిమ్మల్ని వెళ్ళగొడతానంటున్నాడు. అలా యూదులను కూడా వెళ్ళగొడతాను, యెరూషలేము నుండి బయటికి వెళ్ళగొడతాను అన్నాడు. ఎవరు నమ్ముతారు? యూదులు అప్పటికే అనేక మంది అబద్ధ బోధకుల చేత ప్రాస్పరిటీ గాస్పుల్ వింటున్నారు. మీకేం కాదు, మీరు గొప్ప భక్తులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆనాటి సేవకులు. ఈనాడు కూడా చాలామంది అలాగే చెబుతున్నారు కదా. ఎంతసేపు ఆశీర్వాదం, ఆశీర్వాదం. అసలు ఆశీర్వాదం అంటే భౌతికమైనది అనేటువంటి భావనకు వచ్చేసారు ఇవాళ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఆశీర్వాదం అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల. ఆశీర్వాదం అంటే క్రీస్తు కొరకు మరణించగలిగిన ఆధ్యాత్మిక త్యాగంలోకి ఎదగటం ఆశీర్వాదం. దాన్ని బోధించడం మానేశారు. కోర్టు కేసు గెలుస్తావు, మగపిల్లడు పడతాడు, ఉద్యోగం వస్తుంది, ఆస్తి వస్తుంది, ఇది ఆశీర్వాదం అంటే. ఏమి బోధ ఇది? భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి. ప్రభు ముందే చెప్పాడు, అంత్యకాలంలో అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తాయన్నాడు. అబద్ధ బోధకులు అనేకులు ఆయన నామం పేరిట వస్తారన్నారు. ఇవాళ టీవీలు ఓపెన్ చేస్తే చాలు పర్టికులర్గా కనబడిపోతున్నారు అబద్ధ బోధకులు. సువార్తను విడిచిపెట్టేశారు. పాపాన్ని ఖండించడం మానివేసిన స్థితి. ఆనాడు కూడా అలాగే జరిగింది. షిలోహులో
ఏలీ కుమారులను దండించడానికి బదులు నాయనలారా నాకు వినబడుతున్నది ఏమిటి అన్నాడు. అదేంటండి, బాగా మాంసాహారం పెడుతున్నారు, తింటున్నాడు, ఒళ్ళు పెంచాడు తప్ప ఆయన కుమారుల పాపాన్ని ఖండించలేని స్థితికి దిగజారిపోయాడు. యాజకుని స్థాయిలో ఉండి, ప్రధాన యాజకుని స్థాయిలో ఉండి కుమారుల యాజకత్వంలో లోపాన్ని సరిచేయలేకపోయాడు. అవును, ఈనాడు బిషప్స్ స్థాయిలో ఉన్నవాళ్ళు లోయర్ కేటగిరీలో ఉన్నటువంటి చర్చ్ లీడర్షిప్స్ని బహు నిశితంగా పరిశీలించి దిద్దుబాటు చేయకపోతే భ్రష్టత్వానికి తెరలేస్తుందనేది వాస్తవం. సోదరుడా, సోదరి, ఇవాళ వాక్యాన్ని అన్వయించుకోకపోతే అర్థం లేదు. ఆనాడు అలా జరిగిందని చెప్పుకుంటే కథ అవుతుంది. ఈనాడు మనకు అదే వృత్తాంతంలో నుంచి బుద్ధి నేర్చుకుంటానికి దేవుడిచ్చాడని గ్రహిస్తే ప్రయోజనం దొరుకుతుంది. కనుక నేడు మారు మనసు పొందటానికి సమయం. 16 వచనం. కాబట్టి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర అయినా ప్రార్థన అయినా నీవు చేయకుము, నన్ను బ్రతిమలాడుకొనకుము, నేను నీ మాట వినను, నేను నీ మాట వినను. చూడండి, దేవుడు ఒక డెసిషన్కి వచ్చాడు. ఆ డెసిషన్కి వచ్చిన తరువాత ఇక వెందరగడు, ఇక వెనుతిరుగడు, అందులో సందేహం లేదు. సొదొమ గొమొరాల యొక్క పాపమును గూర్చిన మొర నా సన్నిధికి వచ్చినది, నేను దిగి వచ్చి తిని, దట్స్ ఆల్. నేను చూడటానికి వచ్చేసాను, నేను వెళుతున్నాను, కండెమ్ చేస్తాను. అబ్రహాము 6 పర్యాయాలు ప్రార్థన చేశాడు. 6 పర్యాయాలు వెంట వెంటనే విజ్ఞాపనలు చేశాడు. దేవుడు ఓపికగా విన్నాడు. 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడవా అని అడిగాడు. కాపాడవలసింది నీతిమంతులనా, పాడైన పట్టణాన్న? ఏమిటి అబ్రహాం ఉద్దేశం? లోతు కుటుంబం. దేవుడు లోతు కుటుంబాన్ని బయటికి తెచ్చి అగ్నిగంధకాలతో సొదొమ గొమొరాలు కాల్చేశాడు. సోదరుడే, సోదరి, నోవాహు కాలంలో నోవాహును ఓడలోని భద్రపరిచి ఆ లోకంలో అప్పుడున్నటువంటి జనాంగం అంతటిని జలప్రళయంలో నాశనం చేశాడు. వాక్యము మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు యూదుల పట్ల, నువ్వు ప్రార్థన చేయవద్దు అని చెబుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయవద్దు, వీరు మార్పు లేని ప్రజలు, ఈ జనుల కొరకు ప్రార్థన చేయకు, మొరపెట్టకు, బ్రతిమలాడకు, నీ మాట నేను విన్నంటున్నాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. పాత నిబంధనలో ఇంత తీవ్రంగా చెప్పిన దేవుడు క్రొత్త నిబంధనలో తన కుమారుని ద్వారా క్షమించటానికి కృపాకాలములో ఎప్పటికీ సిద్ధ మనసు కలిగి ఉన్నాడని తెలియచేస్తున్నాడు. ఆనాడు వారికి క్షమాపణ దొరికే అవకాశం లేకుండా పోయింది, భక్తుల ప్రార్థన వినే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడైతే మీ పక్షంగా, నా పక్షంగా, పశ్చాత్తాపడిన వారందరి పక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు తన ఉత్తరవాది మన కొరకు తండ్రి యొక్క కుడి పార్శ్వాన ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, ఆనాడు ఇర్మియా ప్రార్థన విననని చెప్పిన దేవుడు ఈనాడు యేసయ్య ప్రార్థన వింటున్నాడు, మనకు కృపాకాలాన్ని పొడిగిస్తున్నాడు. కృపాకాలం ఇచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. నోవహు కాలములో 100 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. నోవహు 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. నోవహు 100 years ప్రీచ్ చేశాడు. ప్రజలు మారలేదు, ప్రజలు మారలేదు. సోదరుడా, సోదరి, రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందుటకు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. రక్షణ పొందుటకు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. మీ పాపము వలన కలిగిన ప్రయాస నుండి విడుదల పొందుటకు అందరినీ ఆహ్వానిస్తున్నాడు.
ఇది వ్యత్యాసం. ఇర్మియా కాలములో లేనటువంటి భాగ్యం, లేనటువంటి అవకాశం క్రొత్త నిబంధన కాలంలో పాపము చేస్తూ ఉన్న వారులారా వెనుకకు తిరిగి రండని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యెషయా చెప్పాడు, మన పాపములను బట్టి మనకు ఆయన ప్రతిఫలం ఇయ్యలేదు, మన దోషాలను బట్టి ఆయన మనకు శిక్షింపలేదు. సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ వ్యత్యాసాన్ని తీసుకుని వచ్చింది. దేవుని ఉగ్రత మానవుల మీద పడకుండానట్లుగా ఇంకా కూడా దీర్ఘశాంతం దేవుడు చూపించడానికి కారణం యేసుక్రీస్తు యొక్క శిలువ మాత్రమే. ఇది మానవులు అర్థం చేసుకోవాలి. ఇది మనుషులందరూ గ్రహించాల్సిన స్థితి. యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతలకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుతున్నారు, తండ్రులు అగ్ని రాజబెడుతున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. ద హోల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పిరిచువల్ అడల్టరీ, ఐడోలాటరీ, విగ్రహారాధనను, ఆధ్యాత్మిక వ్యభిచారంలో పిల్లలు, పెద్దలు, కుటుంబాలు, భార్య, భర్త, బిడ్డలు ఇన్వాల్వ్ అయిపోయారు. అందుకే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుదురా, తమకే అవమానం కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఈ స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలాల మీదను, చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును, నా ఉగ్రతను కుమరిస్తాను. ఆర్పశక్యము కాకుండా అది మండిపోతుంది. ఆర్పశక్యము కాకుండా అది మండిపోతుంది అన్నాడు. పాపములో ఓ విశ్వాసి, నీవు కొనసాగుటకు ఇష్టపూర్వకంగా ముందుకెళితే శిక్షార్థమైన పరిస్థితి నీవు అనుభవించాల్సి వస్తుంది. పశ్చాత్తాపడి దాన్ని వదిలిపెట్టు, పాపాన్ని వదిలిపెట్టు. ఇది నాన్న రకరకాలైనటువంటి బలహీనతల్లో, పాపములలో విశ్వాసులు కూరుకుపోతున్నారు. వాటిని విడిచిపెట్టకపోతే ప్రమాదం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు ప్రసారానికి ఎపిసోడ్ సహకారి లేరు. ఈ మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ఇంకా 10 దినాలు మనకు సహకారులు కావాలి. దయతో ప్రార్థించమని మనవి చేస్తున్నాను. మంచి వర్షాలు వస్తున్నాయి, చక్కటి పంటలు రావటానికి మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. దేశంలో అల్లకల్లోల పరిస్థితులు చూస్తున్నాం. దేశము స్వస్థత పొందినట్లు, ఆత్మీయ స్వస్థత పొందినట్లు ప్రార్థించండి. సంఘాలు చివరి దినాల్లో ఎఫెక్టివ్గా, బలమైన సాక్షులుగా ఉండేటట్లు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. చర్చ్ లీడర్షిప్స్ సాక్ష్యం కాపాడుకునేటట్లుగా ప్రార్థించండి. బ్రోకెన్ ఫ్యామిలీస్, విడిపోయిన భార్యాభర్తలు, క్రిస్టియన్ వైఫ్ అండ్ హస్బెండ్ రెస్టోర్డ్ రిలేషన్షిప్లోనికి రావటానికి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చర్చ్ మెయిన్ డ్యూటీ విధవరాండ్లను, అనాథలను, పేదలను ఆదుకున్నట్టు పోషించుట, రోగులను పరామర్శించుట, ఖైదీలను పరామర్శించుట మొదలగు కార్యక్రమాల్లో చర్చ్ యాక్టివ్గా ఉండటానికి, లీడర్షిప్ మేల్కొనటానికి ప్రభు సహాయం చేయనట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నేను ప్రకటించిన అంశాలన్నీ మీరు విన్నారు. వీటిని మా దేశంలో కృపతో సరిచేయమని అడుగుతున్నాం. హీల్ అవర్ కంట్రీ, మా దేశాన్ని స్వస్థపరచండి, ఆధ్యాత్మికంగా బలపరచండి. ప్రభు, మా దేశంలో కొరత ఏమిటో నీకు తెలుసు, దాన్ని సంపూర్ణం చేయండి ప్రభు. మనుషులలో గొప్ప మార్పు వచ్చినట్లు వాక్యము విస్తారంగా మారు మనసు ప్రకటించు సేవకులను లేవనెత్తండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.